నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తలపెట్టిన నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణతో మన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలను మిర్యాలగూడ పట్టణంలో నాటుతున్నారు. దామరచర్ల మండలంలో 2995 ఎకరాల రిజర్వ్డ్ ఫారెస్ట్ భూమిలో 36,000 కోట్లతో YTPS విద్యుత్ కేంద్రం ద్వారా 4,000 మెగావాట్స్ గల పరిశ్రమను గత టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ఈ పరిశ్రమ మొదలుపెట్టిన నుంచి నేటి వరకు పర్యావరణంను పరిరక్షించేందుకు ఏ ఒక్క ప్రయత్నం చేయలేదని స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సమస్య ఒక చోట ఉంటే స్థానిక ఎమ్మెల్యే పరిష్కారం మరొక చోట వెతుకుతున్నారని, పర్యావరణం పరిరక్షించేందుకు ఉన్నతాధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానిక ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక కాలుష్యం కలిగించే పరిశ్రమలు కలిగి ఉన్నాయని గుర్తు చేస్తూ ఇక్కడ మొక్క నాటింది లేదు, పర్యావరణం పరిరక్షించింది లేదు, ఏదో ప్రభుత్వ కార్యక్రమం చెయ్యాలి కాబట్టి మొక్కుబడితో తూతూ మంత్రంగా కాకుండా చిత్తశుద్ధితో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. నియోజకవర్గం దామరచర్ల మండలం ఏదైతే ప్రభుత్వము ఏర్పాటు చేస్తున్న వనమహోత్సవ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు ఈ కార్యక్రమాన్ని పలు చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషము. ఏదైతే యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఉందో దామరచర్ల మండలంలో ఆ యొక్క ప్రాంతాలలో 2,999 ఎకరాల ఫారెస్ట్ రిజర్వ్డ్ భూమిని అక్కడ ఉన్న ఏదైతే అటవీ సంపద ఫారెస్ట్ ప్రాంతం ఉందో ఆ చెట్లని మొత్తము ఆ యొక్క వన సంపదను మొత్తము నేలమట్టం చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో ఏదైతే కోల్పోయిన ఆ సంపద ఏదైతే ఉందో దాన్ని తిరిగి రక్షించాలంటే అన్ని చెట్లు మళ్ళీ తిరిగి ఆ ప్రాంతంలో నాటాలి. ఎందుకంటే ఆ పవర్ ప్లాంట్ వల్ల ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలలో గ్రామాలు, తండలు, ఊర్లు చాలామంది కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, పొల్యూషన్ ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని అది ఒక భాగమైతే ఈ మధ్యకాలంలో మన నల్గొండ జిల్లాలో విష జ్వరాలతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ హాస్పిటల్ చూసినా జనాలు కిక్కిరిసిపోతున్నారు, తట్టుకోలేని పరిస్థితి. మేమేమంటున్నామంటే స్థానిక ఎమ్మెల్యే గారిని ఏదైతే ఈ వనమహోత్సవ కార్యక్రమం ఉందో దయచేసి ఈ యొక్క వనమహోత్సవ కార్యక్రమాన్ని దామరచర్ల మండలం యాదాద్రి పవర్ ప్లాంట్లో ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కొన్ని రోజులుగా ఒక్కరోజు రెండో చేసే కార్యక్రమం కాదు. మీరు దీన్ని మీకు ప్రణాళిక ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రాంతంలో 5 రోజులు పెడతారా, 4 రోజులు పెడతారా, వారం రోజులు పెడతారా, మీ ఇష్టం. ఆ యొక్క ప్రాంతంలో కొన్ని వేల చెట్లు నాటాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ పొల్యూషన్ ఉందో ఆ పొల్యూషన్ నివారించాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏదైతే ముగ్గు మిల్లులు ఉన్నాయి ఆ ప్రాంతంలో, ఏదైతే మనకు అది సిమెంట్ మిల్ ఇండస్ట్రీలు ఉన్నాయి కాబట్టి పొల్యూషన్ ఆ ప్రాంతంలో ఎక్కువ. ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రాంతంలో ప్రజలు. దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారిని మేము ఒక్కడే కోరుతున్నాము, దయచేసి పలు చోట్ల ఈ కార్యక్రమాన్ని చేసిరు, చాలా సంతోషము. కానీ ఆ యొక్క ప్రాంతంలో ఇది మీరు తూచా తప్పకుండా అమల్లో చేసి అక్కడ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏదైతే మిమ్మల్ని అభిమానించి మిమ్మల్ని ఆదరించి మీకు ఓట్లు వేసిన మీ ప్రజానికం ఏదైతుందో వారిని అందరినీ మీరు ఆదరించి వారి అన్ని విషయాలు, వారి ఆరోగ్య విషయంలో అన్ని విషయాలు మీరు తోడుగా ఉండి వారికి చేదోడుగా ఉండే ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కడ త్వరలో ఏర్పాటు చేసి విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. జై భీమ్.